హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము నా దగ్గర ఉన్న థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ సింగిల్ బ్యాంగిల్స్ ఏమున్నాయో అవి చూపిస్తాను. ఇవి వచ్చి చాలా ఓల్డ్వి, నేను హాఫ్ శారీ మీద చేసుకున్నాను అనమాట. కొంచెం స్టోన్ వేసేసి యూస్ చేశాను దీనికి. ఇది వచ్చి డిఫరెంట్ అల్లిక, కనిపిస్తుంది అనుకుంటాను మీకు కూడాను. ఇది కూడా డిఫరెంట్ 4 కలర్స్ వేసి అల్లాను అనమాట. ఇది దీంట్లో వైలెట్, బ్లూ, గ్రీన్, పింక్ యూస్ చేశాను. స్టోన్స్ యూస్ చేశాను అక్కడక్కడ లైట్గా, దాన్ని హైలైట్ చేయడానికి బ్యాంగిల్ని. ఇది వచ్చి ఫుల్ కుందన్స్, బ్రైడల్ శారీ మీదకి, పట్టు చీరల మీదకి వాటి గ్రాండ్గా ఉంటుందని. ఇవన్నీ నేను వాచ్ పెట్టుకుంటాను. సింగిల్ బ్యాంగిల్సే యూస్ చేశాను. ఇది వచ్చి ఇంకో బ్యాంగిల్. ఇది చూడండి, చెక్స్గా చేశాను. ఇది చాలా డిఫరెంట్, చాలా టైం టేకింగ్ కూడా ఈ బ్యాంగిల్. కనిపిస్తుందా మీకు? దీంట్లో కూడా 4 కలర్స్ యూస్ చేశాను చెక్స్లా చేయడానికి. ఇది నాకు చాలా ఇష్టమైన బ్యాంగిల్, చాలా కష్టపడ్డాను నేను చేయడానికి. ఈ బ్యాంగిల్ షేప్ దొరకలేదు, ఎతికి తెచ్చుకున్నాను. ఈ బ్యాంగిల్ సపరేట్గా చుట్టి అటాచ్ చేసామన్నమాట. చాలా బాగుంటుంది, హ్యాండ్కి కూడా వేసుకున్నాను. ఇది ఇలాంటివి ఒక బ్యాంగిల్ వేసుకున్నా సరిపోతుంది మనము, ఇలాంటి యూనిక్గా బ్యాంగిల్స్ చేసుకుంటే. ఇవి మల్టీ కలర్స్ లాగాను, సో దేనికన్నా సెట్ అయ్యేలాగా చేసుకున్నాము. ఇవన్నీ కొంచెము 3-4 ఇయర్స్ అయింది చేసి ఈ మోడల్స్ అన్నీ. ఇప్పుడు ట్రెండీ మోడల్ కూడా చూపిస్తాను, రీసెంట్గా చేశాను కొన్ని. ఎలా తయారు చేయాలో అవి కావాలంటే కామెంట్ చేయండి. ఇవి ఫుల్ సెట్ బ్రైడల్ వేరు, నా హాఫ్ శారీ మీద చేసుకున్నాను అనమాట. మిడిల్లో కుందన్స్ యూస్ చేశాను. స్టోన్ లేసు, సన్న లేసు యూస్ చేశాను దీనికి బ్యాంగిల్స్కి. ఇవి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కుందన్స్తో చేసినవి, రీసెంట్గా మా సిస్టర్ మ్యారేజ్కి చేసామన్నమాట. ఇవి చాలా బాగున్నాయి, ఫుల్ బ్రైడల్, మేము పట్టు చీర మీద చేసుకున్నాం. ఇవి ఎవరికన్నా బ్రైడల్ వేర్ ఇలా కావాలన్నా మేము చేసిస్తాము. కావాలంటే నాకు పింక్ చేయండి, నేను డీటెయిల్స్ అని మీకు చెప్తాను. ఇవి ఇంకో స్టైల్ అండి. ఇవి డబుల్ కలర్ చేసుకున్నాను, దాని మీద పూసల లైన్ ఇచ్చి దాని మీద మళ్ళీ థ్రెడ్ వర్క్లా చేశాను. క్లియర్గా మీకు కనిపిస్తుంది చూడండి. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇవి డబల్ షేడ్ అనమాట. ఒక సైడ్ ఏమో బ్లాక్ కలరు, ఇంకో సైడ్ ఏమో గోల్డ్ కలరు. నేను ఒక శారీకి మ్యాచింగ్ అని చేసుకున్నాను. ఇవి సింపుల్గా ప్లెయిన్వి, కానీ వేసుకుంటే హ్యాండ్స్కి చాలా గ్రాండ్గా అనిపిస్తాయి. ఇది మిడిల్ బ్యాంగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి. మిడిల్ బ్యాంగిల్ జిగ్జాగ్గా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చేశాము. సైడ్వి సింగిల్ స్టోన్వి చేశాము. ఇలాంటివి సింగిల్గా ఒక బ్యాంగిల్ వేసుకున్నా మనము గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట, డిఫరెంట్వి. ఇవి వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాంగిల్స్. ఇవి ముత్యాలతో చేసుకున్నాను నేను వైట్ డ్రెస్ మీదకి. చాలా బాగుంటాయి, హ్యాండ్స్కి వేసుకున్నా చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి. నాకు చాలా ఇష్టం ఈ బ్యాంగిల్స్. కొన్ని అక్కడక్కడ స్టోన్స్ కూడా పోయి ఉన్నాయి, చాలా బాగా వాడేసాను ఇవి. ఇంకో లేటెస్ట్ కలెక్షన్ అండి. మా సిస్టర్ మ్యారేజ్కి నేను నా శారీ మీదకి మ్యాచింగ్ అని నేను చేసుకున్నాను. ఇవి ఫుల్ కుందన్స్ హెవీగా పట్టు చీర మీదకి చేసుకున్నాను అనమాట. బ్రైడల్స్కి చాలా బాగుంటాయి, పెళ్ళి కూతుర్లకి ఇలాంటివి మోడల్స్. ఇప్పుడు ఇవి ట్రెండింగ్. నేను పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చేసుకున్నాను. గోల్డ్ కొంచెం హైలైట్ చేయడానికి యూస్ చేశాను సైడ్ బ్యాంగిల్స్. ఇందాక ప్లెయిన్ ముత్యాలు చూపించాను కదా, ఇవి అలా కాకుండా గోల్డ్ అండ్ ముత్యాల కాంబినేషను చాలా బాగుంటాయి సింపుల్ శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ. ఇవి నార్మల్ గోల్డ్ బ్యాంగిల్స్కి పూసలు స్టోన్స్ వేసి చేసినవి. ఇవి చాలా ఓల్డ్ మోడల్, అంటే యూస్ చేసాను ఫుల్గా, కొంచెం బ్లాక్ అయిపోయి ఉన్నాయి రీసెంట్వి. ఇవి ఇంకో పింక్ అండ్ గోల్డ్ కాంబినేషను. ఇవి మా సిస్టర్ మెయిన్ శారీ కోసం చేసాము, కానీ చాలా బ్యాంగిల్స్ పోయాయి. పెళ్ళప్పుడు బిందిలో చేతులు పెట్టి ఉంగరాలు ఆట ఆడతాం కదా, సో ఆ టైంలో అన్ని స్టోన్స్ అవన్నీ పోయాయి. సో బ్రైడ్స్కి నా సజెషన్ ఏంటంటే, మ్యారేజ్ అప్పుడు
థ్రెడ్ బ్యాంగిల్స్ యూస్ చేయొచ్చు. కొరవ అన్ని అకేషన్స్కి యూస్ చేయండి. కలర్ కూడా అంతా అంటుకోపోయింది. సో అందుకని చెప్తున్నా మా ఎక్స్పీరియన్స్తో. ఇవి నా దగ్గర ఉన్న థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అండి. మీకు ఎవరికైనా కావాలన్నా చేసిస్తాము. ఏమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలో నాకు మెసేజ్ చేయండి, మీకు అప్డేట్స్ ఇస్తాను. ఎలా తయారు చేసుకోవాలో ఆ వీడియో కావాలన్నా కమెంట్ చేయండి, నేను వీడియో తీసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.